సంఖ్యగా పంచడం జరిగింది, స్వీట్లు పంచడం జరిగింది. మా వాళ్ళంతా కూడా సంతోషంగా ఉన్నారు. నిన్న పొద్దున్నాక కూడా మేము టీవీల ముందు కూర్చొని రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిందంతా వినడం జరిగింది. నిన్న జూమ్ మీటింగ్లో కూడా దాదాపుగా మా పిసిసి అధ్యక్షుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుపోండి, ప్రతి జిల్లాలో కూడా చేయండి అని చెప్పడం జరిగింది. వారి ఆదేశానుసారంగా ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ పోతున్నాం. బీసీలందరికీ కూడా నేను కార్యకర్తలంతా కూడా చాలామంది నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, మా కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. యూత్ కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది, మహిళా కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా రావడంతో ఇవాళ సేవాదళ వాళ్ళు కూడా మేము అంటే ఈ దాంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ పోతూ మేము ధైర్యంగా ఒకటే చెప్పగలుగుతున్నాం, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి అని చెప్పక తప్పదు. ఆసనమైంది. అందరూ కూడా ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎవరైతే మీరు అగెనిస్ట్ చేస్తారో, ఎవరైతే ఈ బిల్లు పాస్ చేయకుండా బలవెత్తుతారో వాళ్ళను బొందబెట్టే కార్యక్రమం బీసీలు తీసుకుంటారు. వాళ్ళ చేతుల్లో ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా దీన్ని హర్షించాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉన్నదో అనేది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇవాళ ప్రతి ఇంటింటికి కూడా బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి కాంగ్రెస్ పార్టీ వాడవాడకు, ఇల్లులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు.